హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే పుదీనా రైస్ అండి. లంచ్ బాక్స్ రెసిపీకి అయితే సూపర్గా ఉంటుంది. పుదీనా కూడా మనకి హెల్త్కి మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా ఇక్కడ నేను పుదీనాను తీసుకున్నానండి. దాన్ని క్లీన్ చేసి శుభ్రంగా వాష్ చేశాను. తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా తీసుకున్నానండి. మనం చేసుకునే రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి ఇవన్నీ కూడా. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి ఈ పుదీనా ఆకులు, అలాగే పచ్చిమిర్చి వేసానండి. తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి, లేదంటే ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టుకోవాలండి. మూత పెట్టేసి మిక్సీ పట్టాను. ఒకవేళ మీకు నలగకపోతే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. పుదీనా రైస్ కోసం మనం ముందుగా పుదీనా పేస్ట్ అయితే చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పుదీనా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఆకులు వేస్తే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారండి. ఇలా పేస్ట్ వేసి చేస్తే వాళ్ళకైతే ఫ్లేవర్ నచ్చుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు తీసి పక్కన పెట్టడానికి కూడా ఉండదు. ఇలా ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ పుదీనా రైస్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా సింపుల్ కూడా. మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి మెయిన్గా పుదీనా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టాను. అలాగే జీడిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఇంకా మనం ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దాము. ప్యాన్ పెట్టాను. తర్వాత ఇందులోకి నెయ్యి వేసానండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసి కరిగించాలి. మీరు కావాలంటే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను కూడా ఇక్కడ కొంచెం ఆయిల్, అలాగే కొంచెం నెయ్యి యూజ్ చేశానండి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది కరిగాక, ఆయిల్ హీట్ అయ్యాక మనం జీడిపప్పు వేసి వేయించాలి. జీడిపప్పు మీరు ఇష్టపడితే ఎక్కువగా వేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. మనకి లైట్గా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఓవర్గా ఫ్రై చేయక్కర్లేదు. తర్వాత ఈ పుదీనా పేస్ట్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు ఫుల్గా వచ్చిందండి. పుదీనా ఆకులు, పుదీనా పేస్ట్ ఎక్కువగా తీసుకుంటేనే మనకి రైస్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తక్కువ వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అంతగా తెలియదండి. ఉల్లిపాయలు లైట్గా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం పుదీనా పేస్ట్ వేసేసి వేయించాలి. పుదీనా పేస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఉంటుంది కదండి. కారానికి పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఇంకా మళ్ళీ సపరేట్గా వేయట్లేదు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా, పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆయిల్లో ఈ పేస్ట్ అనేది బాగా మగ్గాలండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇది లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. ఆయిల్ సెపరేట్ అవుతుంది, దగ్గరకు వస్తుంది. అప్పటి వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయితే మనకి రెడీ అయిపోయినట్టు. చూడండి ఫ్రెండ్స్, చేయడం కూడా చాలా ఈజీ అండి. పుదీనా పేస్ట్ ఒకటి రెడీగా ఉంటే ఉదయాన్నే తక్కువ టైంలో టేస్టీగా, హెల్తీగా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ అన్నం కూడా వండేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా సరే పుదీనా ఉంటే ఇలా పుదీనా రైస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసానండి. ఉప్పు వేసేసి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని రైస్ని అయితే హీట్ చేసుకోవాలి. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. తిన్నప్పుడు అక్కడక్కడ జీడిపప్పు తగులుతుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. ఇలా ఒకసారి చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందంటే ఇలా మిక్స్ చేసుకొని ఇలా పొంగలు వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా, టేస్టీగా మనకి మంచి లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాము. బై ఫ్రెండ్స్.